చిల్డ్రన్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ టెలిస్కూల్లో కొన్ని పదాలు, ఆ పదాల యొక్క అర్థాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఏ లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలన్నా మొదటిగా మనకి తెలియాల్సింది ఏంటంటే పదాలు తెలియాలి, ఆ పదాల యొక్క అర్థాలు తెలియాలి, ఆ పదాలు వాక్యాల్లో ఎలా వాడతారో మనకి తెలియాలి. కాబట్టి ఈ యొక్క ఆంగ్ల భాషను నేర్చుకుంటున్న మనకి ఆంగ్ల పదాల యొక్క అర్థాలు, వాటి యొక్క వాక్య ఉపయోగాలు మనకి తెలియాలి. అందుకనే ఈరోజు కొన్ని పదాలని నేను మీకు నేర్పుతాను. అవి తప్పనిసరిగా మీరు కంఠస్థం చేసి నేర్చుకున్నట్లయితే మనకి భాష నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. రైట్. ఏ నుంచి జెడ్ వరకు కూడా ఉండేటువంటి పదాలను మనం నేర్చుకుందాం. మొదటిగా ఏ మీద, బి మీద కొన్ని పదాలు నేర్చుకుందాం. అబైడ్, అబైడెడ్, అబైడెడ్. అరైజ్, ఎరోజ్, అరైజన్. awake, awoke, awoken. bear, bore, born. beat, bet, beaten. ఇప్పుడు ఈ యొక్క పదాల యొక్క అర్థాలు మనం తెలుసుకుందాం. అబైడ్ అంటే కట్టుబడి ఉండటం. మనం కొన్ని రూల్స్కి కట్టుబడి ఉంటాము అని చెప్పటానికి ఈ పదాన్ని మనం వాడుతుంటాం. చూడండి, ఉదాహరణకి ఐ అబైడ్ బై ద స్కూల్ రూల్ అంటే స్కూల్ రూల్స్కి నేను కట్టుబడి ఉంటున్నాను అని చెప్పడం. అలానే అరైజ్, అరైజ్ అంటే లేవటం. చూడండి, ఏ న్యూ ప్రాబ్లం అరైజెస్ ఎవ్రీడే అంటే ప్రతిరోజు ఒక కొత్త సమస్య తలెత్తుతుంది అనే సందర్భంలో అరైజ్ అనేటువంటి పదం వాడతాం. అవేక్ అంటే మేల్కోవటం. ఐ అవేక్ ఎవ్రీడే బై 5 AM అంటే ప్రతిరోజు ఉదయం 5 గంటలకి నేను మేల్కొంటాను అని చెప్పే సందర్భంలో మనం అది వాడుతుంటాం. బేర్ అంటే భరించటం లేకపోతే సహించటం అనేటువంటి సందర్భాల్లో మనం వాడుతుంటాం. చూడండి, ద ట్రీ బేర్స్ ఫ్రూట్స్ ఎవ్రీ ఇయర్ అని అనుకోండి, అంటే ఆ చెట్టు ప్రతి సంవత్సరము ఫలిస్తుంది అనేటువంటి సందర్భంలో మనం అది వాడుతూ ఉంటాం. అలానే బీట్, బీట్ అంటే కొట్టడం. ద డ్రమ్మర్ బీట్స్ సో నైస్లీ అని అనుకోండి, అంటే ఆ డ్రమ్ వాయించేవాడు ఆ యొక్క డ్రమ్ని చక్కగా కొడుతున్నాడు అనే సందర్భంలో మనం ఈ యొక్క పదాలని వాడుతుంటాం. ఇప్పుడు చూడండి, ఇంకొకసారి నేను మీకు ఈ వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ చెప్తున్నాను, మీరు దాన్ని క్యాచ్ చేసి ఆ విధంగానే మీరు పలికి ఆ పదాల యొక్క అర్థాలు, వాటి యొక్క ఉపయోగాలు, దాన్ని ఎలా యూసేజ్ చేస్తామనేది మీరు నేర్చుకుంటే మనకు ఎంతో ఉపయోగపడతాయి. అబైడ్, అబైడెడ్, అబైడెడ్. అరైజ్, ఎరోజ్, అరైజన్. awake, awoke, awoken. bear, bore, born. beat, bet, beaten. ఇక్కడ చూడండి, బీట్, బెట్ సేమ్ స్పెల్లింగ్ కానీ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది ప్రెజెంట్ టెన్స్, ఇది పాస్ట్, ఇది పాస్ట్ పార్టిసిపుల్. ప్రెజెంట్ టెన్స్లో బీట్ అని వాడతాం, పాస్ట్ టెన్స్లో బెట్ అని వాడతాం. అర్థమైంది కదండి? ఈ యొక్క పదాలన్నిటిని కూడా మీరు చక్కగా నేర్చుకుని తర్వాత మరలా ఇంకొక వీడియోలో కొన్ని పదాలని నేను మీకు తెలియపరుస్తాను, వాటిని కూడా మీరు నేర్చుకుంటారు. ఓకేనండి, బాయ్.